రైతు బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అభినవ్ కుమార్, కోతారి ఇరిగేషన్ తరపు నుండి. మీరు చూస్తున్నారు నా చేతిలో ఉన్న ఈ పుచ్చ ఈ సమ్మర్ సీజన్ లో సీజనల్ క్రాప్ గా చిత్తూరు జిల్లాలో చేయబడుతుంది. మన కోతారి ఇరిగేషన్ రైతు ఎలా మెలకువలు ఉపయోగించి పంటని పండించాడో అతని మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు ఫైజుల్లా. మీ ఏ ఊరండి? కొంగాటం గ్రామము, వికోటా మండలము, కొంగాటం పంచాయతీ, కొంగాటం విలేజ్. మీరు ఏ క్రాప్ వేసారు? పుచ్చకాయలు వేసినాము. ఏం వెరైటీ? నామదారి వెరైటీ. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసినాం సార్. ఎంత స్పేసింగ్ తోటి వేసారు? 8 అడిలు సార్. 8 అడిలో దానికి మల్చింగ్ పేపర్ వేసి నీట్ గా. మల్చి ఏం కంపెనీది వాడారు? కొటారి వాడినాం. ఓకే, కొటారి పేపర్ వేసి దానివల్ల మనకేం రా అంటే చెత్త ఏం రాకుండా, కూలోళ్ళ అవసరం అంతగా ఉండదు, నీట్గా ఉంటుంది. దానివల్ల నీట్గా నీళ్ళంతా ఎక్కువ డ్రై కాకుండా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మనకి బాగుంటుంది, వాటర్ అంతా నీట్గా కారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పుచ్చ పంటని సాగుబడి చేయడానికి మెలకువలు అంటే రైతులకి పుచ్చ పంట ఎందుకు వేసుకోవాలి అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? సార్, ఇది వచ్చి మామూలుగా ఇప్పుడు ఈ సమ్మర్ లో బాగుంటుంది సార్. ఇది డిసెంబర్ ఎండింగ్ లో మనం వేసుకుంటే ఇప్పుడు మార్చి లో మనకి ఒక 10-15 తేదీ లోపల వస్తుంది. అప్పుడు కొంచెం రంజాన్ స్టార్ట్ కూడా అవుతుంది పండుగ. అప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి ఏమన్నా దిగుబడి వస్తే కొంచెము ప్రాఫిట్ బాగుంటుంది. అందువల్ల ఈ సమ్మర్ లో ఇది బాగుంటుంది సార్. ఇది పంట ఈ పంట సాగుబడి చేయడానికి మీకు ఎంత ఖర్చు అయ్యింది సార్? ఇది వచ్చి 1 ఎకరాకి 65,000 అయింది. మనము పెట్టినంత అవుతుంది సార్. ఇప్పుడు యాక్చువల్ గా మన ఊరు దగ్గర నాటినారు, అది వచ్చి మామూలుగా ఎకరాకి 25,000-30,000 అట్లా కూడా పెడతారు. అది మనకి క్రాప్ అంతగా రాదు. మనము నీట్ గా దానికి ఎరువులంతా వేసి బాగా ఇది చేస్తే అది దిగుబడి బాగా వస్తుంది సార్. ఎకరాకి 18 టన్నుల వరకు వస్తుంది దిగుబడి. ఓకే ఓకే, మీ పొలంలో వేసిన ఈ పంటకి దిగుబడి ఎంత వచ్చింది సార్? ఇది 1 ఎకరాకి కన్ఫర్మ్ 18 టన్నులు వస్తుంది సార్. ఇది 2 ఎకరాలు వేసినాం మేము. యాక్చువల్ గా ఇది 2 ఎకరాలకి 30 టన్నులు కన్ఫర్మ్ వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో టన్ కి రేట్ ఎంత ఉంది సార్? ఇప్పుడు 15 రూపాయలు ఉంది సార్ టాప్ రేటు. 10 రూపాయలు ఇంకా 15 రూపాయలు టాప్ రేట్ ఉంది. ఇది మాది కొంచెం సైజులు బాగున్నాయి కాబట్టి, కొంచెం క్రాప్ బాగుంది కాబట్టి 15 రూపాయలకి మేము అమ్మేసినాము. ఇంకొక 2 డేస్ లో ఇది కటింగ్ అవుతుంది సార్. ఓకే, మొత్తం ఎంత ఈల్డింగ్ వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది? 30 టన్నులు సార్. ఎకరాకి 18 టన్నులు సార్. ఒక ఎకరాకి 18 టన్నులు. ఆ లెక్కన మీకు మీ ఖర్చు పోను మీకు ఎంత రాబడి చేకూర్చుకున్నారు మీరు సార్? అంతా ఇంకా మనకి 30 టన్నులు దిగుబడి అంతా కరెక్ట్ గా వచ్చేస్తే మనకి ఖర్చు గిర్చిపోయి అంతా ఒక 3 lakhs మిగులుతుంది సార్. ఓకే, 2 ఎకరాలలో 3 లక్షలు మిగులుతుంది సార్. అంటే రేటు బాగుంది కాబట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది. రేటు కొంచెం బాగానే ఉంది సార్. ఈసారి కొంచెం పర్లేదు, రేట్లు బాగానే ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఈ సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్ మల్చి ఉపయోగించి మీరు ఈ పంట వేశారు. మీరు ఇంతకు ముందు కూడా ఈ పంట సాగుబడి చేసి ఉంటారు కదా? అవును సార్. అప్పుడు సాగుబడి చేసిన దానికి ఈ డ్రిప్ మల్చితో సాగుబడి చేసిన దానికి ఏం డిఫరెన్స్ ఉంది సార్? అప్పుడు వచ్చి డ్రిప్ లో చేయలేదు సార్ మేము. అప్పుడు వాటర్ కట్టే దాంట్లో చేసినాము. అప్పుడంతా అంత దిగుబడి లేదు సార్. అప్పుడు ఈ ఎండకి దీనికి మనకి వాటర్ ఆడ సెట్టింగ్ కాకుండా అంతగా దిగుబడి లేదు. ఇప్పుడు ఈ డ్రిప్ వల్ల మనకి బాగుంది సార్. కొంచెము మల్చింగ్ పేపర్ వేసి కారేదాన్ని బట్టి బిన్నె డ్రై కాకుండా ఎండకి కొంచెము తట్టుకొని బాగా ఏర్లకి కన్నా వాటర్ పోతుంది కాబట్టి ఇప్పుడు బాగుంది. మీరు ఓన్లీ కోతారి కంపెనీ డ్రిప్పే ఎంచుకోవడానికి, కోతారి మల్చి ఇరిగేషన్ ఎంచుకోవడానికి గల కారణం సార్? ఇప్పుడు డ్రిప్ చాలా బాగుంది. దాంట్లో వచ్చి ఇప్పుడు వేరే కంపెనీలు ఉన్నాయి, అవి వేరే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి కొటారికి వచ్చి 2 హోల్స్ వస్తాయి డ్రిప్ కి వాటర్ కారడానికి. దానివల్ల మనకి ప్రాఫిట్ ఉంటుంది సార్. ఎరువులు వదులుకోవడానికి అన్నిటికీ సౌకర్యం ఉంటుంది. చాలా బాగుంటుంది సార్ డ్రిప్. ఇది లైఫ్ అంతా చాలా బాగుంటుంది, బ్లాక్ అయ్యేది అట్లంతా ఏం కాదు. చాలా బాగుంటుంది సార్ ఈ డ్రిప్. అందువల్ల మనము కొటారినే యూజ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయని మీకు ఐడియా ఉంది కదా, అది కొంచెం మా శ్రోతలకు చెప్పగలుగుతారు మీరు? డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవడం వల్ల ఒక రైతుకు వచ్చే లాభాలు ఏంటి సార్? ఇప్పుడు డ్రిప్ లేకపోతే చాలా కష్టం సార్. ఇప్పుడు అంతా కూలోల్ని పెట్టి అంతా ఏమైనా కూలోలతోనే అవుతుంది. ఇప్పుడు మనం కూలి ఇచ్చి చేయాలంటే అంత కాని పని అది. డ్రిప్ ఉంటే మనకి రైతులకి ఇప్పుడు ఒకసారి దున్ని అంతా ఇది చేసి
డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసుకునేస్తే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. వాటర్ అంతా గేట్ వాల్స్ తిప్పుకుంటే వాటర్ పోతా ఉంటుంది. ఎరువులంతా డ్రిప్ లోనే వదులుకోవచ్చు. అన్ని సౌకర్యాలకి డ్రిప్ చాలా బాగుంటుంది సార్. దానివల్ల మనకి ప్రాఫిట్ ఉంటుంది. కొతారి ఇరిగేషన్ డ్రిప్ ని రైతులకి మీరు రికమెండ్ చేయాలనుకుంటే, ఒకవేళ రికమెండ్ చేసినా దానికి కారణాలు ఏముంటాయి సార్? కొటారి డ్రిప్ చాలా బాగుంటుంది. దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అది వచ్చి ఏమరా అంటే ఇప్పుడు మనకి వాటర్ అంతా చాలా బాగా నీట్గా కారుతుంది. దానివల్ల మన రైతులకంతా చాలా ఉపయోగపడుతుంది. సర్వీస్ చాలా బాగుంది. మనకి తక్షణమే అందుబాటులో ఉంటారు. ఈ కాయ బరువు ఎంత ఉంటుంది? బరువు వచ్చి ఇది ఒక 8 కిలోస్ ఉంటుంది సార్. ఇది ఇప్పుడు మనం కోసిండే కాయ 8 కిలోలు ఉంది. చూడండి, డ్రిప్ ఇరిగేషన్, కొతారి డ్రిప్ ఇరిగేషన్ వాడి సాగు చేయడం వల్ల ఈ పంట ఎంత బాగుందనేది మీరు చూడొచ్చు. కొటారి ఇరిగేషన్ సూపర్.